హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం గ్రూప్ 1కి. సో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీదనే ప్రాక్టీస్ చేద్దాము. మనం ఆల్రెడీ గ్రూప్ 1 సిలబస్ వీడియోస్ పెట్టాము. సో ఆ సిలబస్ ప్రకారంగా మనకు ఎంతవరకు ఆ లిమిటెడ్లోనే మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలంగాణ మ్యాప్ అనేది జియోగ్రఫీ పరంగా మనం చూసుకోవాలి. సో జియోగ్రఫీ పరంగా భౌగోళికంగా ఎన్ని జిల్లాలు ఉన్నాయి అనేది చూసుకోవాలి. సో 2023 వరకు ఇప్పటి వరకు అయితే మనం చూసుకున్నట్టయితే 33 జిల్లాలు తెలంగాణలో ఉన్నాయి. సో అవి అంతకుముందు 2019లో మనకు 31 జిల్లానే ఉండే, ఇంకొక 2 కొత్త జిల్లాలు వచ్చాయి. సో అదేంటంటే అది ములుగు ఒకటి, అదేవిధంగా ఇక్కడ నారాయణపేట ఒకటి కొత్తగా. ఈ 2019లో ఫిబ్రవరి 17న ఈ 2 కొత్త జిల్లాలు వచ్చాయి. సో 2019 వరకు మనకున్నవి 31. ఈ 2 యాడ్ అవ్వడం వలన మనకు మొత్తం 33 జిల్లాలు అయ్యాయి 2023 వరకు. సో ఇక్కడ ఈ 33 జిల్లాలకు 1,12,077 స్క్వేర్ కిలోమీటర్స్ మనకు కవర్ అయ్యి ఉంది. ఇక్కడ వ్యాసార్థంలో మనం చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా 7,122 స్క్వేర్ కిలోమీటర్స్ వ్యాసార్థంతో ఉంది. తర్వాత మనకి ఇక్కడ నాగర్ కర్నూల్ అనేది సెకండ్ హైయెస్ట్గా వ్యాసార్థంతో ఎక్కువ ఉంది. ఇది 6,545 స్క్వేర్ స్క్వేర్ తోటి ఉంది. తర్వాత థర్డ్ ప్లేస్లో రంగారెడ్డి జిల్లా ఉంది. సో ఈ ఏరియా ఇది 5,031 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. దీని తర్వాత లేటెస్ట్గా అంటే ఇంకా కొమరం భీం ఆసిఫాబాద్ అనేది ఉంది. సో ఇది 4,878 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి ఉంది. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అదే లీస్ట్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇక్కడ చూసుకుంటే హైదరాబాదు 212 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి ఉంది. దాని తర్వాత మనకి మేడ్చల్ మల్కాజ్గిరి కూడా ఇక్కడ దీని పక్కనే ఉన్నది, అది కూడా 1,122 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. తర్వాత హన్మకొండ 1,309 స్క్వేర్ కిలోమీటర్స్ తోటి ఉంది. సో ఇవి మనకు చిన్న జిల్లాలుగా మనం మాట్లాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1948లో తెలంగాణ స్టేట్ అనేది ఉంది. అది అప్పుడు 8 జిల్లాలే ఉన్నాయి. కానీ మనకు 2014లో మనకి తెలంగాణ వచ్చినప్పుడు మనకి 10 జిల్లాలుగా మారింది. దాని తర్వాత 33 జిల్లాలుగా వచ్చింది. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నవంబర్ 1, 1956న ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ స్టేట్ 2 కలిసి 1956లో కలిసి ఆంధ్రప్రదేశ్గా మారడం జరిగింది. తర్వాత 2016లో అక్టోబర్ 11న ఈ ఏదైతే 10 జిల్లాలు ఉన్నాయో, కొత్తగా 10 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి తెలంగాణ ఫామ్ అయిందో, ఆ 10 జిల్లాలు కాస్త 21 జిల్లాలుగా ఫామ్ అయినాయి. తర్వాత ఫిబ్రవరి 17న 2019న ఇది 31 జిల్లాలుగా మారింది. తర్వాత ప్లస్ 2 జిల్లాలు కూడా యాడ్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే లార్జెస్ట్ జిల్లా ఏది అని అంటే మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎంత ఉంది అని అంటే 7,483 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. సో దీని తర్వాత నల్గొండ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 24 మండలాలు ఉన్నాయి. తర్వాత 2 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి. టోటల్ పాపులేషన్ 1 లక్ష. సో ఇక్కడ టోటల్ పాపులేషన్ అంటే ఇక్కడ 11,53,105 ఇంతమంది ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి. సో ఇక్కడ జనాభా పరంగా చూసుకున్నట్టయితే ఈ ములుగు అయితే ఉంది. ఈ ములుగు లోయెస్ట్ అన్నది 2,57,744 తక్కువ జనాభాతో ఉంది. అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ఉందో, సో ఈ హైదరాబాద్ అనేది హైయెస్ట్ జనాభా ఉంది. అంటే 39,43,323 హైయెస్ట్ జనాభా ఉంది ఇక్కడ. సో వైశాల్యంలో మనం ఆల్రెడీ భద్రాద్రి కొత్తగూడెం హైయెస్ట్ అనుకున్నాము, లోయెస్ట్ అంటే హైదరాబాదు. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు జనరల్ ఇంట్రడక్షన్ తెలంగాణ స్టేట్ గురించి ఏంటంటే మనకి ఎప్పుడు ఫామ్ అయింది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే జూన్ 2, 2014 ఇది అందరికీ తెలుసు. తర్వాత ఇది ఒక ల్యాండ్ లాక్డ్ స్టేట్ అని తెలుసు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకా ఏది గుర్తుపెట్టుకోవాలి అని అంటే, సో అక్షాంశాలు రేఖాంశాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకు 15°50 అనేది ఇది ఇక్కడ ఉంటుందండి. సో 15 డిగ్రీలు అనేది. తర్వాత అదే ఇక్కడ 19 డిగ్రీలు అని అంటే ఇటు ఇది నార్త్ అన్నట్టు. ఇక్కడ కూడా 19 డిగ్రీలది ఇది నార్త్ అన్నట్టు ఇటు సైడ్గా.
ఇది నార్త్. అదేవిధంగా ఇక్కడ అంటే అక్షాంశాలు ఇవి. తర్వాత ఇది రేఖాంశాలు అని అంటే ఇగో ఇది ఈ అడ్డంగా ఉన్నది అక్షాంశాలు, ఇది నిలువుగా ఉన్నాయి రేఖాంశాలు. సో ఇక్కడ రేఖాంశాలు చూసుకున్నట్టయితే మనకి రేఖాంశాలు ఇది 77 డిగ్రీలు ఇగో ఇది. సో ఇక్కడ 77 డిగ్రీలు. అదే ఇక్కడ ఇటు సైడు రేఖాంశాలు ఇది క్లియర్గా చూసుకుంటే 81 డిగ్రీలు. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో అక్షాంశాలు రేఖాంశాలు, అక్షాంశాలు ఇది 15, 19 ఇది గుర్తుపెట్టుకోవాలి. అదే రేఖాంశాలు అంటే ఇటు 77, 81 అనేది ఇట్లా గుర్తుపెట్టుకోవాలి రేఖాంశాలు. సో ఇక్కడ మళ్ళీ సరిహద్దు, తెలంగాణ బోర్డర్ సరిహద్దులు అంటే మహారాష్ట్ర ఎక్కడ ఉంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకు ఛత్తీస్గఢ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కర్ణాటక ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఏ జిల్లాలు కూడా బోర్డర్గా ఉన్నాయనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. మహారాష్ట్రకు ఏ జిల్లాలు బోర్డర్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్ర తోటి బోర్డర్గా ఉన్నాయి చూసుకున్నట్టయితే సో కామారెడ్డి, సో ఇక్కడ కామారెడ్డి, నిజామాబాదు, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, తర్వాత జయశంకర్. సో ఈ 7 జిల్లాలు మహారాష్ట్ర తోటి బోర్డర్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఛత్తీస్గఢ్ తోటి అని అంటే సో ఇటు జయశంకర్, భూపాలపల్లి ఉమ్మడిగా ఇటు మహారాష్ట్ర తోటి ఉంది, ఇది ఛత్తీస్గఢ్ తోటి ఉంది. తర్వాత ములుగు, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. సో ఇవి 3 జిల్లాలు. సో ఇక్కడ మనకు బోర్డర్గా ఛత్తీస్గఢ్ తోటి ఉన్నాయి. సో ఛత్తీస్గఢ్ తోటి. అదేవిధంగా ఇక్కడ మనకు కర్ణాటకతో చూసుకున్నట్టయితే సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్. సో ఇవి ప్లస్ కామారెడ్డి కూడా కర్ణాటకతోటి. సో 1, 2, 3, 4, 5. సో 5 జిల్లాలు కర్ణాటకతోటి ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ తోటి అని అంటే జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, తర్వాత భద్రాద్రి కొత్తగూడెం. సో 1, 2, 3, 4, 5, 6 జిల్లాలు సో ఆంధ్రప్రదేశ్ తోటి ఉన్నాయి. సో ఉమ్మడిగా ఉన్నవి ఏవి అనేది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కామారెడ్డి అటు మహారాష్ట్రతోటి ఉంది, ఇటు కర్ణాటకతోటి ఉంది. అదే జయశంకర్, భూపాలపల్లి ఇది కూడా అటు మహారాష్ట్రతోటి ఉంది, ఇటు ఛత్తీస్గఢ్ తోటి ఉంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల్ అనేది ఇటు కర్ణాటకతోటి ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ తోటి ఉంది. అదేవిధంగా మనకి ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇటు ఛత్తీస్గఢ్ తోటి ఉంది, ఇటు ఆంధ్రప్రదేశ్ తోటి ఉంది. సో ఇవి ఉమ్మడిగా ఉన్నాయనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ ఇక్కడ మనకు పాపులేషన్ పరంగా చూసుకుంటే జనాభా ప్రాతిపదికన తెలంగాణ భారతదేశంలో ఎన్నో అంటే 12వ రాష్ట్రం అన్నట్టు జనాభా ప్రాతిపదికన. అంటే 2011 జనాభా ప్రాతిపదికన తెలంగాణ జనాభా అనేది 3.5 కోట్లు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే వైశాల్యంలో ఏరియా ప్రకారంగా అంటే 11వది, ఏరియా ప్రకారంగా 11వది, జనాభా పథకంగా 12వది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తెలంగాణలో ప్రవహిస్తున్నటువంటి నదులు ఏంటి అని అంటే అవి క్లియర్గా చూద్దాము. గోదావరి, కృష్ణ అది ఎంత ఎన్కాచ్మెంట్ ఏరియాని కవర్ చేస్తూ ఉంది అని అంటే గోదావరి ఏమో 79%, కృష్ణ ఏమో 69% ఎన్కాచ్మెంట్ ఏరియా ప్రవహిస్తున్నటువంటి ఏరియా అన్నట్టు. అఫీషియల్ లాంగ్వేజెస్ మనకు ఆల్రెడీ తెలుసు, తెలుగు, ఉర్దూ. తర్వాత స్టేట్ రీఆర్గనైజ్ అయినప్పుడు 10 జిల్లాలుగా ఉండే అది 33 జిల్లాలుగా మారాయి. సో ఇక్కడ ఇంకా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏది గుర్తుపెట్టుకోవాలి అని అంటే సో ఇంతకుముందు 459 మండలాలు కాస్త ఎన్ని మండలాలుగా అయ్యాయి అని అనేది గుర్తుపెట్టుకోవాలి. 459 మండలాలు కాస్త 612 మండలాలుగా అయ్యాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే గ్రామ పంచాయతీలు ఎన్ని ఉండే అని అంటే 8368 గ్రామ పంచాయతీలు ఉంటే అది 12,769 గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మండలాలు 459 మండలాలు 612గా. అదేవిధంగా గ్రామ పంచాయతీలు 8,368 కాస్త 12,769 గ్రామ పంచాయతీలు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ తెలంగాణ ఆర్థిక పరిస్థితుల గురించి చూసుకున్నట్టయితే చాలా మార్పులు చేర్పులు వచ్చాయి. చాలా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ అనేది జరుగుతూ వస్తుంది. సో సప్లై సైడ్ కూడా మంచి ఇంప్లిమెంట్స్ చేసుకుంటూ వచ్చారు, డిమాండ్ సైడ్ పాలసీస్ కూడా. సో ఇక్కడ కొన్ని పాలసీస్ అయితే తీసుకొచ్చారు. టీఎస్ ఐపాస్, టీఎస్ ప్రైడ్, టీఎస్ ఐడియా, టీఎస్ గ్లోబల్ లింకర్. సో అదేవిధంగా కొన్ని స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. దళిత బంధు, దళిత
ఆ తర్వాత రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్, సీఫ్ డిస్ట్రిబ్యూషన్, ఇంకా పర్చేసింగ్ పవర్ ఆఫ్ ప్యారిటీ అనేది కూడా ఇంప్రూవ్ అయింది అనే. సో ఇక్కడ మనకు 2014 నుండి 2022 వరకు మనకు దేశ జీడిపి ఎంత ఉండేది అని అంటే 4.1 to 4.9% కంట్రిబ్యూట్ అయింది. స్టేట్ ఎంత కంట్రిబ్యూట్ అయింది అని అంటే దేశానికి జీడిపిలో 4.1% కంట్రిబ్యూట్ అయింది 2014లో. సో అది ఎంత ఇంక్రీజ్ అయింది అని అంటే 4.9% దేశ జీడిపిలో కంట్రిబ్యూషన్ అయింది. అదే మనకు తెలంగాణ పరంగా గ్రోత్ చూసుకున్నట్టయితే జిఎస్డిపిటి. సో ఇక్కడ మనకు 2022లో మన యొక్క తలసరి ఆదాయం తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది కరెంట్ వాల్యూ ఎంత ఉంది అని అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. 13.27 లక్షల కోట్ల గ్రోత్ అనేది, అది 15.6% గ్రోత్ ఉంది. ఇంతకుముందు ఎంత ఉంది అని అంటే 15.1%. సో ఇక్కడ నెక్స్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి నేర్చుకుందాము. దాని గురించి డేటా కూడా చదువుకుందాం. ఇదేంటి అని అంటే తలసరి ఆదాయం అనగా ఏదైనా ఒక ప్రాంతంలో ఒక మనిషికి సగటున లభించే ఆదాయం ఆ ప్రాంతంలోని అన్ని రకాలుగా వచ్చే ఆదాయాలను లెక్కించి ఆ వచ్చిన దాన్ని బై టోటల్ జనాభాని డివైడ్ చేస్తే మనకు వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటారు. సో దాన్ని చదువుదాము. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అనేది ఎలా ఉంది అనేది అంటే ఇండివిజువల్గా ఎకానమీ పరంగా చూసుకుంటే తెలంగాణది కరెంట్గా ఎంత ఉందంటే ఒక తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3,17,000 ఉంది. సో అది దేశ తలసరి ఆదాయం చూసుకున్నట్టయితే 1,71,000 ఉంది. సో దానికి ఇంత 1,46,000 అయ్యర్ ఎక్కువ ఉంది అన్నట్టు. ఇది దేశాంది అని అనుకుంటే ఇది తెలంగాణది. సో ఇక్కడ పర్ క్యాపిటల్ ఇన్కంలో హైయెస్ట్ ఎవరిది అని అంటే తెలంగాణదని, సెకండ్ హైయెస్ట్ ఏది అని అంటే మనకు కర్ణాటక, థర్డ్ హైయెస్ట్ ఏది అంటే హర్యానా అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో అదే దేశ తలసరి ఆదాయం ఎంత అంటే 1,71,000 అని 2023 ఫైనాన్షియల్ ఇయర్కు గాను. సో అదేవిధంగా ఇంక్లూజివిటీ గ్రోత్ చూసుకున్నట్టయితే హెల్త్ రిపోర్ట్ ప్రకారంగా సో హెల్త్ స్టాటిస్టిక్స్లో సో తెలంగాణ ఫస్ట్ అమాంగ్ ఉంది, తమిళనాడు సెకండ్, కేరళ థర్డ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్విటబుల్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ఆ టోటల్ యొక్క మన తెలంగాణ ఆదాయంలో ఎంత శాతం అగ్రికల్చర్ షేర్ ఉంది అని అంటే అది 2014లో 16.3% కంట్రిబ్యూట్ అయ్యేది అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్. అది 2022-23కి 18.2% ఆ వాటా ఉంది అగ్రికల్చర్. సో అంత కొద్దిగా 2% పెరగడానికి కారణం ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్లో చాలా రైతు బంధు ఒకటి వచ్చింది. ఇక్కడ కొన్ని 24 అవర్స్ కరెంటు, తర్వాత మిషన్ కాకతీయ కొన్ని స్కీమ్స్ అవన్నీ కొన్ని జరిగాయి. సో నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా బాగా జరిగాయి. 2014 నుండి 2022 వరకు 1.61 lakh crore ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. దానివలన ఇక్కడ గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయింది, 11.7% ఇంక్రీజ్ అయింది. సో మనకి 2014లో 62.48 లక్షల ఎకరాల సాగు జరుగుతుంటే అది 1,135,00,000 ఎకరాల ఇరిగేషన్ సాగు అయింది. దీనివలన మనకు ప్యాడీ ప్రొడక్షన్ అనేది 342% 2015 నుండి 2020-21కి అంత పెరిగింది. సో అంటే అప్పుడు 45.71 lakh మెట్రిక్ టన్స్ వచ్చేది ప్యాడీ ప్రొడక్షన్ కాస్త సో 202 లక్షల మెట్రిక్ టన్నులకి వెళ్ళింది. ఇంకొకటి ఇక్కడ ఫామ్ ఆయిల్ కల్టివేషన్లో తెలంగాణ 6వ ప్లేస్లో ఉందనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. అదొకటి. తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఏది ఫ్రెష్ ఫ్రూట్ బంచెస్ ప్రొడక్షన్లో. అదే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్లో ఇండియాలో. సో మొత్తం 19.32% షేర్ అనేది ఉంది. సో ఇక్కడ ఫామ్ ఆయిల్ కల్టివేషన్ అనే దానికి 50% అసిస్టెన్స్ అనేది ఉంది. మెకనైజేషన్ టూల్స్ కానీ మిగతా అన్నిటికీ స్టేటు అసిస్టెంట్ చేస్తుంది. కొన్ని కంపెనీలు మనకు పనిచేస్తున్నాయి. అందులో ఒక 30 నర్సరీలలో సీడ్స్ అంటే 2.67 crores ఫామ్ ఆయిల్ సీడ్లింగ్ అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ తాండూర్ రెడ్ గ్రామ్ అనేది ఒకటి ఫేమస్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. తాండూర్ రెడ్ గ్రామ్ అనేది అది జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్.
సో అదేవిధంగా అది 16th ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ టు గెట్ GI ట్యాగ్ అన్నట్టు, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వచ్చింది. సో ఇట్ వాజ్ ఫెసిలిటేటెడ్ బై జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ద ప్రాసెస్ వాజ్ ఫెసిలిటేటెడ్. సో ఇక్కడ ఇండస్ట్రీ పరంగా చూసుకున్నట్టయితే 2022లో ఇండస్ట్రియల్ సెక్టర్ కంట్రిబ్యూషన్ అనేది గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్కి కరెంట్ ప్రైజెస్ చూసుకుంటే 19%, అది ప్రీవియస్తో చూసుకుంటే గ్రోత్ అనేది 10.5% గ్రోత్ అనేది నమోదైంది. ఇక్కడ TS ఐపాస్ తర్వాత గవర్నమెంట్ ఇనిషియేట్ చేయడం వల్ల ఎంత పెట్టుబడి వచ్చింది అని అంటే 2022-23కి 20,237 కోట్లు పెట్టుబడులు రావడం జరిగింది. సో కొత్తగా 2,518 కొత్త ఇండస్ట్రీస్ క్రియేట్ అయ్యాయి. 72,000 మందికి మనకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వచ్చింది అనేది డేటా రిపోర్ట్. సో అదేవిధంగా ఇక్కడ డార్విన్ బాక్స్ అనేది ఒక స్టార్టప్, ఫస్ట్ స్టార్టప్ తెలంగాణలో జాయిన్ యూనికార్న్ క్లబ్. అదేవిధంగా అనదర్ స్టార్టప్ అనేది స్కై రూట్ ఏరోస్పేస్, అదొకటి. నెక్స్ట్ తర్వాత ఇవి ఇంకొకటి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ గాల్స్ ప్రారంభ్, అది కూడా TFలో బెస్ట్ ఇంక్యుబేటర్గా ఉంది. TF బ్యాగ్డ్ బెస్ట్ ఇంక్యుబేటర్ ఇన్ ఇండియా అవార్డెడ్ నేషనల్ స్టార్టప్ అవార్డు. ఎక్కడ అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దగ్గర. అదేవిధంగా నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో కూడా T-Hub స్టార్టెడ్ 28 January 2022. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేటివ్ క్యాంపస్ అనేది స్టార్ట్ అయింది ఇన్నోవేటివ్. సో ఇక్కడ మనకి సర్వీస్ సెక్టర్ అంటే చూసుకోవాల్సింది రియల్ ఎస్టేట్, ఓనర్షిప్ డీలింగ్, తర్వాత ప్రొఫెషనల్ సర్వీసెస్, అవన్నీ మనకి దీని కిందికి వస్తాయి. సో ఇక్కడ దీనికి సర్వీస్ సెక్టర్ ఒక 17.8% గ్రోత్ రేట్ అనేది ఉంది 2022-23కి. ఈ సెక్టర్ బూస్ట్ అవ్వడానికి అమెజాన్ ఉంది, తర్వాత యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, ఇవన్నీ మనకి దీన్ని యాడ్ అయ్యాయి. IT ఎక్స్పోర్ట్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి 2014 నుండి 2021 వరకు. తర్వాత కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 15.67% అనేది ఇంక్రీజ్ అయింది. టోటల్ ఎంప్లాయ్మెంట్ IT సెక్టార్లో ఆల్మోస్ట్ 3.7 lakh నుండి 7.7 lakh వరకు ఇంక్రీజ్ అయింది. సో ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కూడా. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో నెక్స్ట్ మరి మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.